సైనిక అధికారులని పక్కన పెట్టి ప్రభుత్వాలు కనుక నిర్ణయం తీసుకుంటే యుద్ధం ఆగుతుంది, లేదంటే యుద్ధం ఫ్లేరప్ అయ్యేలాగానే ఉంది. ప్రస్తుతం నిన్న దాడులు జరిగినాయి, ఇవాళ ఇద్దరి మధ్యన మాటల యుద్ధం సాగుతోంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆలయం దగ్గర, థాయిలాండ్కి సంబంధించినటువంటి ఆలయం దగ్గరన కాంబోడియా ఆలయాన్ని థాయిలాండ్ లాగేసుకుంది అన్నటువంటి ప్రచారం, దాని తర్వాత జరిగిన పరిణామాలు, ఒకసారిగా సైన్యం అంతా అక్కడ గుళ్ళ చుట్టూ చేరుకోవడంతో ఓ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. స్వాధీనం చేసుకోవడానికి మేము ప్రయత్నించట్లేదని థాయిలాండ్ చెప్తున్నా, వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటే లోకల్ మీడియా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆలయాల్ని, కాంబోడియా చేతిలో ఉన్న ఆలయాలని థాయిలాండ్ లాక్కుంటుందా, లేదా ఆలయం వరకు కాంబోడియా చేతిలో పెట్టుకుని థాయిలాండ్కి ఆ ల్యాండ్స్ వదిలేస్తుంది? ఎందుకంటే ల్యాండ్స్ మాయ అంటోంది. థాయిలాండ్ ల్యాండ్స్లో కాంబోడియాకి సంబంధించినటువంటి రాజుల యొక్క గుళ్ళు కట్టించారు, రాజులు గుళ్ళు కట్టించారు. ఒకప్పుడు అంతా ఒకటే భాగంగా ఉంది, విడిపోయిన తర్వాత వచ్చినటువంటి గొడవ. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం యుద్ధం ద్వారానా, చర్చల ద్వారానా అంటే చర్చలు ఇక అసాధ్యం. ఎందుకంటే ఏ ఒక్కళ్ళ వెనక తగ్గినా వాళ్ళ దేశంలో ఎదవలైపోతారు. కాబట్టి వాళ్ళు చర్చించి పరిష్కరించలేరు. ఇక యుద్ధం ద్వారానే పరిష్కరిస్తారా చూడాలి.